డీటెయిల్స్లోకి వెళితే ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనని ప్రపంచ బ్యాంకు జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకి 10 నుండి 15 గంటలే కరెంటు ఉండేదని అన్నారు. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చామని, 2003లో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చామని తెలిపారు. తాము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంటు ఇవ్వగలిగిందని అసెంబ్లీలో సీఎం చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ముందుందని అన్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ తక్కువ, విండ్ దానికంటే ఎక్కువ, ఇంకొక పక్కన థర్మల్ అన్నింటికంటే ఎక్కువ, పంప్డ్ ఎనర్జీ 3వ 4వ ప్లేస్ వస్తుంది, 5వ ప్లేస్ వచ్చి 4వ ప్లేస్ వచ్చి బ్యాటరీ. ఇది ఫైన్ ట్యూన్ చేసి బ్యాలెన్స్ చేయాలి. యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి సోలార్ ఓన్లీ డే టైం, ఎండ లేకపోతే లేదు, విండ్ గాలి వస్తేనే కరెంటు. మూడోది థర్మల్ 24/7. ఓసారి థర్మల్ ఆఫ్ చేస్తే మళ్ళీ 2 రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే. థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి, కానీ 60% ఆపరేట్ చేసి దాన్ని 90% తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. అదే మరిగా నేను ముందే చెప్పాను, హైడ్రల్ కానీ పంప్ కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు. జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ విషయంలో ఇక్కడుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా. దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా దేశ ఇంకొక పక్క మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇక్కడవన్నీ ఓకే, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఇంకా తక్కువ, చాలా వెనకానున్నాం. దేశమే వెనకానుంది, మనం కూడా వెనకానున్నాం. దీన్ని కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గ్రీన్ ఎనర్జీ కోసం ముందుకు బయటపడి ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. మన పాలసీలో కూడా 5,000 పబ్లిక్ సర్వీసింగ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ తక్కువ, విండ్ దానికంటే ఎక్కువ, ఇంకొక పక్కన థర్మల్ అన్నింటికంటే ఎక్కువ, పంప్డ్ ఎనర్జీ 3వ 4వ ప్లేస్ వస్తుంది, 5వ ప్లేస్ వచ్చి 4వ ప్లేస్ వచ్చి బ్యాటరీ. ఇది ఫైన్ ట్యూన్